స్థానిక సరస్వతి ఘాట్లో వేంచేసి ఉన్న జ్ఞాన సరస్వతి పీఠంలో వ్యవస్థాపకులు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో 11వ శ్రీ దేవి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయం వద్ద ప్రదర్శిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతిరోజు ఉదయం అమ్మవారికి కుంకుమ పూజలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీనిత్య విద్యానంద భారతీ స్వామీజీ ఆత్మజ్ఞాన ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఆయనకు తోట సుబ్బారావు కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ సముదాయాల మీదుగా తూర్పు మాడవీధిలో సరస్వతి ఘాట్ నుంచి గౌతమి ఘాట్ వరకు అమ్మవారి పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం గౌతమ మహర్షి వారికి హారతి నీరాజనం ఇచ్చారు. స్వామీజీ పలు అంశాలపై చేసిన ప్రసంగాన్ని భక్తులు శ్రద్ధగా ఆలకించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని కృపకు పాత్రులు కావాలని తోట సుబ్బారావు విజ్ఞప్తి చేశారు. అడిగితే దాని చాలు కదా జీవితానికి ఎంత ప్రేమతో వడ్డిస్తారని, ఎంత ప్రేమ కూడుకున్నటువంటి ప్రేమను మనం తీసుకున్నప్పుడు ఆహారం మీద చెప్పండి. ప్రసాదం ఇప్పుడు మన చేతిలోనికి ప్రసాదం వచ్చింది చెప్పాలి, కళ్ళకద్దుకుని తింటారు, అక్కడ ప్రసాదం పంచుతున్నారు. నేను అనిపించేటువంటి విధానంలో కూడా అంతే తత్వంతో కూడి ఉన్నటువంటి విధానాన్ని కలిగి ఉండాలని చెప్పేటువంటి తత్వం అన్నపూర్ణేశ్వరి తంత్రం నుంచి చెప్పబడుతుంది. అందుకని అమ్మ నేను అక్షయపాత్రగా ఇస్తున్నాను, ఈశ్వరుడికే నేను భిక్షగా అన్నాన్ని ఇచ్చానని చెప్పడంలో పరమాత్మ నేను అజ్ఞానం పెంచుకోమని కాదు, ఆకలి విలువ కూడా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే గ్రహించగలిగాడు కదా, ఆయనే సృష్టించినటువంటి మానవుడు నువ్వెంత. కాబట్టి అన్నాన్ని గౌరవించు అని చెప్పడం కోసం నేను అన్నపూర్ణేశ్వరి అవతారాన్ని ఎత్తాను. నా కట్టుబొట్టు విధానాన్ని చూసి నువ్వు సంస్కారం నేర్చుకోవడం కాదు, దీంట్లో ఉన్నటువంటి ప్రేమానురాగాన్ని నువ్వు పెంచుకుని తెలుసుకుని నువ్వు ఆత్మీయ ఆనందంతో నువ్వు బ్రతికేలాగా ఉండమ్మా అని చెప్పడం కోసం అమితమైనటువంటి తత్వంతో కూడుకున్నటువంటి ఆ తల్లి మనకి ఇచ్చినటువంటి దర్శన భాగ్యమే అన్నపూర్ణేశ్వరి తంత్రం. అలాంటి అన్నపూర్ణేశ్వరి అమ్మవారు సాక్షాత్తు ఆ పరమశివుడికే ఆహారాన్ని అందించడంలో ఉన్నటువంటి అద్భుతీయమైనటువంటి జ్ఞానం ఆకలి యొక్క గొప్పతనం తెలియజేయడం కోసం. ఎలాంటి ఆకలి వేస్తుంది అనేది కడుపు నింపుకునే ఆకలి కాదు, జీవిత కాలానికి సరిపడగలిగేటువంటి ఆహారం మనకు కావాలంటే అంత అమితానందంతో కూడుకున్నటువంటి ప్రేమను ఆహారంతో వడ్డించగలగాలి అని చెబుతుంది ఆ తల్లి.